ఎడారిలో సెలయేర్లు నవంబర్ 14వ తేదీ. తన దారిద్ర్యం వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మరియు అనుదినం ప్రతి గంట ప్రేమించడం, అర్పించడం నిరుపేద జీవితంలో పరలోక జీవనం. రెవరెండ్ హుగ్మార్క్ మిల్లాన్ ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక సెప్టెంబర్ నెలలో మధ్యాహ్నం లోచ్ అనే తీరం వెంబడి నడుస్తుండగా ఒక ఆస్పెన్ చెట్టును చూశాను. అది అరణ్యంలో మండుచున్న పొదను జ్ఞాపకం చేసింది. దాని ఆకులు అత్యంత స్పష్టమైన సింధూర వర్ణంలో ఉన్నాయి. ఇంత అద్భుతమైన రంగుల ప్రదర్శనను నేను ఎప్పుడూ చూడలేదు. ఆకులు శరదృతువులో ఎండిన ఆకుల వలె చనిపోలేదు. అవి దీనికి భిన్నంగా చాలా తాజాగాను జీవంతోనూ నిండి ఉన్నాయి. ఈ వింత పరివర్తనకు కారణమేమిటో, ఆ పొద మండుతున్నా ఎందుకు కాలిపోలేదో అని నేను దగ్గరగా వెళ్ళి నిశితంగా చూశాను. ఆ చెట్టు ఒక చిన్న మట్టి దిబ్బపై పెరిగినట్లు నేను కనుగొన్నాను. దాని నుండి వర్షాకాలంలో వచ్చే ఒక చిన్న కాలువ మొదట్లో ఉన్న మట్టిని కొట్టుకుని పోయేలా చేసింది. దానివల్ల ఆ చెట్ల మూలాలు బయటి వాతావరణానికి బహిర్గతమయ్యాయి. జీవిత పరిస్థితులు అలా అననుకూలంగా ఉన్నాయి. కానీ అది దాని అందాన్ని కోల్పోవడానికి బదులు మరింత అందంగా మారింది. దాని నేలలో పోషకాలు లేకపోవడం వలన నిస్తేజమైన ఆకుపచ్చని రంగులో ఉండాల్సిన ఆకులు ఒక కొలిమి మధ్యలో ఒక్కో ఆకు ఒక్కో జ్వాలలా ఉన్నట్లుగా అత్యంత ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారాయి. పరివర్తనం చెందిన ఆస్పెన్ చెట్టు జ్వలిస్తూ మండుతున్న నాలుకల గుండా సాయంత్రపు మృదువైన గాలి గుసగుసలాడింది. ఆశ్చర్యంతో నిండిన నా ఆత్మలో మండుచున్న పొదలో నుండి వచ్చిన అలాంటి మెల్లని స్వరాన్నే నేను విన్నాను. ఆ స్వరం మానవ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. అది నమ్మిన లోక సంబంధమైన మంచి విషయాలన్నింటినీ పరిస్థితుల ప్రవాహం తుడిచివేసి దాని వ్రేళ్లను బహిర్గతం చేసింది. లోక సమృద్ధి అభివృద్ధి పరచలేని, మునుపెన్నడూ లేని అందాన్ని దేవుడు దానికిచ్చాడు. లోకానుసారమైన మనుషులు జాలిపడే దాని పరిస్థితి యొక్క పేదరికం విచారాన్ని పరలోకపు వెలుగులో మరింత ప్రకాశమానంగా చేసింది. మరియు దాని శిలువ దాని కిరీటంగా మారింది. పవిత్ర జీవితపు నిర్మలమైన అందం దేవుని శక్తి తర్వాత ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రభావం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.